సో మ్యామ్ ఇంకా మనం అక్కడ స్టెప్స్ దగ్గర చూసుకున్నప్పటికీ కూడా చాలా కలర్ ఆఫ్ మందార టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో ఆ వెరైటీస్ ని ఏమంటారు, అవి ఎలా పెంచుతున్నారు ఏంటనేది కూడా మాకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ తప్పకుండా చెప్తాను. అదంతా నా ఓన్ కలెక్షన్, అది నాట్ ఫర్ సేల్. అది ఏంటంటే ఇది లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అన్నాను కదా, నేనే గ్రాఫ్టింగ్ చేసి కొంచెం తక్కువ రేట్లో మా గార్డెనర్స్ కి అందరికి సప్లై చేయాలన్నది నా ఒక ఆశ. సో అందుకని నేను పెంచుకుంటా పోతున్నాను. నా కలెక్షన్ ఎక్కువైపోయింది ఇప్పుడు. గ్రాఫ్టింగ్ ఆల్రెడీ నేను చేసింది ఇక్కడ ఉంది, చూసారు కదా. ఇది గ్రాఫ్టింగ్ చేసి ఐ థింక్ 15 days అవుతుంది ఫ్రైడే కల్లా. ఇది సక్సెస్ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ కలర్ చూసారా కనపడుతున్నాయా చిన్నగా చిగుర్లు, ఇది ముద్దది కట్ అనమాట దీనికి. అంటే ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఫ్లవర్ అంటే ఇది దీన్ని రూట్ స్టాక్ అంటాము. ఇది పైన దాన్ని వచ్చి సయాన్ అంటాము, కింద దాన్ని రూట్ స్టాక్ అంటామట. ఇది అయితే ఈ రూట్ స్టాక్ అనేది నేను చూసారా ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఇది తీసుకున్నాను. ఇది మామూలు నాటు మందారం అన్నమాట. అయితే నాటు మందారాన్ని ఎందుకు తీసుకుంటామంటే అది దేనికైనా తట్టుకుంటది, అంటే ఆటుపోట్లకు తట్టుకొని పోస్తుంది. సో ఇది కొంచెం డెలికేట్ కాబట్టి దీన్ని ఇక్కడ కడితే కనుక దీని గుణాలు దీనికి కూడా అబ్బుతాయి. సో ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది, అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ చాలా బాగుంటది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సయాన్ కూడా రూట్ స్టాక్ ఈ సబ్ బ్రాంచెస్ పెరుగుతున్నాయి కదా, దీన్ని పెరగనివ్వకూడదు. ఎందుకంటే ఇది బలం తీసేసుకుంటది, ఇదే ఫ్లవర్స్ వస్తాయి దీనికి. ఎప్పుడూ కూడా ఈ పైన దాన్నే పెరగనివ్వాలి. ఇది నేను కట్టి ఈ ఫ్రైడే వస్తే 15 రోజులు అయిపోతుంది. సో ఇది సక్సెస్ అయిపోయింది. మీకు గ్రీనరీ కనబడుతున్నది కదా లోపల. ఇలా తయారు చేసి మనం తక్కువ రేటుగా అమ్మాలనేది ఒక కాన్సెప్ట్. అందుకే నేను ఎక్కువ పెంచుకుంటున్నాను రకరకాలు. సో మ్యామ్ ఇలా గ్రాఫ్టింగ్ చేసినప్పుడు అది మనకి సక్సెస్ అయ్యింది, గ్రాఫ్టింగ్ ఇది సక్సెస్ అయ్యి మనకి నెక్స్ట్ ఫ్లవర్స్ వస్తాయి అని చెప్పి అది మనకి తెలియడానికి ఎంత డేస్ టైం తీసుకుంటుంది? ఒక 15 days. పైన గ్రీనరీ అలా ఉంటే చాలు, మీది సక్సెస్ అయిపోయినట్టే. అక్కడ చూసారా చిన్న చిగురు కనపడుతున్నదే మీకు, సక్సెస్ అయిపోయింది. ఇంకొక 7 days ఇలానే ఉంచాలి. ఆ 7 days తర్వాత ఇది తీసేయచ్చు 21 days తర్వాత. కానీ నీడలోనే పెట్టాలి. నీడలో పెట్టి 45 days తర్వాత మాత్రమే బయటికి తేవాలన్నమాట. మొత్తం ఆకులన్నీ వచ్చేసి అమ్మయ్య బ్రతికేసింది అన్నప్పుడే మనం ఎండ దగ్గర తేవాలి. అప్పుడు దాకా మటుకు నీడలోనే పెట్టుకోవాలి. సో మ్యామ్ చాలా వరకు నర్సరీస్ నుంచి ప్లాంట్స్ అనేవి కొనుక్కొని వెళ్ళిన తర్వాత నర్సరీలో ఉన్నంత సేపు అది ఫ్లవరింగ్ కానీ అదంతా కూడా గ్రీనరీగా బాగుంటుంది. కానీ ఇంటికి తీసుకెళ్ళినాక దాన్ని ప్లాంట్ చేసిన తర్వాత ఒక 3-4 days కి చచ్చిపోతూ ఉంటాయి. సో అది ఎందుకు అలా జరుగుతుంది? నంబర్ 1 క్వశ్చన్ అడిగారు మీరు. అది ఎందుకంటే నేను ఇదివరకు అదే ఫేస్ చేశాను. వాళ్ళు ఏమంటే పాపం వాళ్ళది కూడా తప్పు కాదు, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా, చెయ్యాలని చెప్పి ఎక్కువ చాలా మంది ఏం చేస్తారంటే నల్ల మట్టి బంక మట్టి ఉంటుంది చూడండి, ఆ మట్టిలో పెట్టేసుకుంటారు. పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఆ తర్వాత వేరు వ్యవస్థకి ఏమవుతుంది, గాలి తగలదు. గాలి తగలక రూట్కి అప్పుడు చచ్చిపోతుంది మొక్క. మనము అలాంటివి తెచ్చుకుంటే కనుక అది మట్టి తీసేసి, నల్లమట్టి ఉంది కదా బంకమట్టి తీసేసి మన సాయిల్లో పెట్టుకోవాలి. అప్పుడు ఎలాగో చనిపోవు. అందుకని నేను ఏం చేస్తానంటే అన్నీ నేను తయారు చేయలేను కదా మొక్కలు, కొన్ని బయట నర్సరీస్ నుంచి కూడా తెస్తాను. తెచ్చినప్పుడు నా పాటింగ్ సాయిల్లో పెడతాను, పెట్టి బ్రతికిన తర్వాత ఇస్తాను అనమాట. సో అంటే ఇప్పుడు మనం ఏదైనా మొక్కను మనం బయట నర్సరీస్ నుంచి తెచ్చుకున్నప్పుడు కంప్లీట్ గా రూట్స్ దగ్గర ఏదైతే మట్టి ఉంటుందో దాన్ని కంప్లీట్ గా తీసేసి మనకి ఏంటంటే కొంచెం లూజ్ ఉన్న సాయిల్ పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే నర్సరీ నుంచి తెచ్చిన వెంటనే కూడా రీపాటింగ్ చేయకూడదు. ఒక 3-4 రోజులు కనీసం 2 రోజులన్నా మన వాతావరణానికి అది అడ్జస్ట్ అయిన తర్వాత రీపాట్ చేసుకోవాలి. రీపాట్ చేసిన తర్వాత కూడా కొంచెంసేపు నీడలో పెట్టుకోవాలి. ఎప్సమ్ సాల్ట్ అనేది వాటర్ లో కలిపేసి ఇస్తే అది ఆ ట్రాన్స్ప్లాంట్ చేసిన షాక్ నుంచి బయటకు వచ్చేసి సెట్ అయిపోతుంది. సో మ్యామ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీరు సాయిల్ అనేది మీ పద్ధతిలో మీరు మిక్స్ చేసుకుంటామని. సో ఈ ప్లాంట్స్ అన్ని కూడా ఇంత హెల్తీగా గ్రో అవ్వడానికి వాటి అంటే ఇంతవరకు కూడా అవి బ్రతికి ఉంటున్నాయి. సో వాటికి తగ్గట్టుగా మీరు సాయిల్ అనేది ఎలా మిక్స్ చేస్తారు? నేను సాయిల్లో చాలా రకాలు కలుపుతానండి. ఎందుకంటే పాపం బయట చాలా మందికి సాయిల్ మిక్స్ సరైన దొరకక గార్డెనింగ్ ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేనేంటంటే ఎక్కువ కౌ మాన్యూర్, గోట్ మాన్యూర్ అది వాడతాను అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం కోకోపీట్, వెర్మి కంపోస్ట్ అవి ఎక్కువ వాడను. ఒకవేళ వాడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా స్టెరిలైజ్డ్ కోకోపీట్ బ్లాక్స్ దొరుకుతాయి, దాన్ని నానబెట్టి ఆ కోకోపీటే వాడతాను. మామూలు బయట దొరికే కోకోపీట్ వాడను. వెర్మి కంపోస్ట్ కూడా ఏంటంటే కిలో వచ్చి 15 రూపాయలు ఉంటుంది అన్నమాట కాస్ట్లీది. ఆ లీవ్స్ నుంచి దాని నుంచి తయారు చేసిన ఒరిజినల్ కౌ మాన్యూర్ నుంచి
తయారు చేసిందే వాడతాను అనమాట. మామూలుగా బయటదైతే వాడను, అది సీక్రెట్. అదే విధంగా ఏంటంటే మనం బోన్ మీలు అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకుంటే కనుక మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీకు ఫ్రూట్ ప్లాంట్స్కి అదే సాయిల్ ఉపయోగపడుతుంది, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అదే సాయిల్ ఉపయోగపడుతుంది. అందులోనే నేను సక్యులెంట్ కూడా పెడతాను, ఎందుకంటే ఇసుక కూడా పెడతాను అందులో. సో ఇండోర్ ప్లాంట్స్ కూడా అందులోనే పెడతాను, కొంచెం రేషియో మారుస్తాను అంతే వాటికి వీటికి. సో ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సల్ సాయిల్ లాగా అది ఉపయోగపడుతుంది అండి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకేమున్నాయి అన్ని ఈ మెట్ల మీద నేను పెట్టుకున్నవన్నీ చూపిస్తాను. అండ్ మనం టెర్రస్ మీద మిగిలిన చూద్దాం, సరేనా? ఇది రజనీగంధ, ఇప్పుడు సీజన్ అన్నమాట, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుంది దీనికి. ఇదేమో సింగిల్ పెటల్ వైట్, ఇందులోనే డబుల్ పెటల్ ఉంది మన దగ్గర. అదే విధంగా పింక్ డబుల్ పెటల్ కూడా ఉంది, మళ్ళీ ఎల్లో సింగిల్ పెటల్ కూడా మన దగ్గర. అలాగే ఇప్పుడు ఎల్లో కలర్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో నేను చూపిస్తాను. మందారాలు చూడండి, ఎల్లో ఫుల్ ఎల్లో. ఇది ఇందాక మధ్యలో వైట్ ఎల్లో కాంబినేషన్ చూపించాను కదా, ఇప్పుడు మెరూన్ ఎల్లో కాంబినేషన్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది మధ్యలో మెరూన్ ఉంటుంది. ఇది మలేషియన్ మందారమే, ఆరెంజ్ అండ్ ఇది షేడ్ చూడండి బయట ఎలాంటి కలర్ ఉందో. ఇది ఎల్లోలో ఇంకొక షేడ్, ఎల్లో అండ్ జస్ట్ వేరే కలర్ జస్ట్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. ఇది పర్పుల్ కలర్ మందారం అండి, ఇది చూడండి. ఇది డబల్ లేయర్తో ఉన్నది ఉంటుంది, అలాగే మల్టీ పెటల్ కూడా ఉంది మన దగ్గర పర్పుల్లో. ఇవన్నీ అలాగే రకరకాల మందారాలు మొత్తం అన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి గ్లాడియోలస్, మీకు బొకేస్లో పెడతా ఉంటారు కదా ఫ్లవర్స్, అది ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. గ్లాడియోలస్ ఇది వచ్చి ఆర్కిడ్ రోజు, ఇలా కిందకి వేలాడుతూ పోస్తాయి అన్నమాట, ఇలా బంచెస్గా. ఈ పింక్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ఏదైనా హైట్లో పెట్టి పెంచుకోవాలి. ఇది క్రేపర్ రోజ్ అయితే కాదు, ఇది ఆర్కిడ్ రోజ్. సో మ్యామ్, ఇక్కడ చూస్తుంటే ఈ టబ్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ లిల్లీస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ వాటర్ లిల్లీస్ని మీరు ఎలా పెంచుతారు? ఈ వాటర్ లిల్లీస్ అంటే నా దగ్గర, అంటే నేను నాది నర్సరీ అని చెప్పాను కదా, ఇక్కడ కొన్ని ఉన్నాయి, నర్సరీలో చాలా ఎక్కువ ఉన్నాయి. లోటస్లు కూడా స్టార్టింగ్ రేంజ్ 300 నుంచి 2500 దాకా ఉన్నాయి మన దగ్గర. కొన్ని ఉంటాయి, నేను చెప్పాను కదా తక్కువది, అది లీఫ్తో కూడా ప్రొపగేట్ అవుతుంది, లీఫ్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి కొత్త మొక్కలు. మ్యాక్సిమం మిగతావన్నీ ట్యూబర్స్ అన్నమాట, పక్కన ట్యూబర్స్ వస్తాయి, ఆ ట్యూబర్స్తోనే డెవలప్ అవుతాయి వాటర్ లిలీస్. సో మ్యామ్, ఇక్కడ ఎక్కువగా చూసినట్లయితే ఈ డిఫరెంట్ టబ్స్లలో ఆ గ్రీన్ ఫ్లవర్స్ టైప్ అదంతా కూడా ఉంది కదా, సో ఇది దీన్ని అజోలా అంటామండి. ఇది నైట్రోజన్ రిచ్ మాట, చాలా మంచిది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క గుప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్ ప్లాంట్స్ కి ఇచ్చు, ఫ్రూట్ ప్లాంట్స్ కి ఇచ్చు, అన్నిటికీ కూడా చాలా మంచిది. నైట్రోజన్, న్యాచురల్ నైట్రోజన్, న్యాచురల్ లెవెల్ సాయిల్ ఉన్నటువంటి ఫ్లవర్స్ అంటే దాంట్లో వేసేచ్చు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక గుప్పుడు తీస్తాము, ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా వేసేసుకో. ఇగో ఇలా గుప్పిడి తీస్తాం కదా, ఇలా ఒక గుప్పిడి తీసుకుంటాము, ఏ మొక్క కావాలంటే మొక్కకి ఇలా వేసేసుకుంటా ఉంటాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.